హూ ఇస్ షీ? తనెవరు నన్ను తరిమేయడానికి? హూ ఇస్ షీ? ఆమె ఎవరు? ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు. ఎవరు? ఆఫ్టర్ ఆల్ దువ్వాడ వాణి అయితే నేను దివ్వాలి మాధురి, అది అవత్తి నన్ను కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తరిమేయడానికి తనకేంటి రైట్స్ ఉన్నాయి? తనకేంటి రైట్స్ ఉన్నాయండి నన్ను తరిమేయడానికి? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. వాణి ప్లేస్ లో ఉంటే ఏం చేస్తున్నా? వాణి ప్లేస్ లో ఉంటే చెప్పు తీసి కొడతాను. సంస్కారహీన. ఈ సోకాల్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 వైఫ్స్ ఉన్నారు. 3 వైఫ్స్ పెట్టుకుని డిప్యూటీ సీఎం అవ్వలే? ఎవడ్రా నువ్వు? ఎవరిదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు. ఎక్స్ట్రా చేయకే. అలాగా పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ ని కంపేర్ చేస్తే ఎవరు కూడా రాజకీయాలకు ఏ మగాడు కూడా రాడు. మీ మాట మీద నమ్మకం పోయింది సార్. నేను పైకి రావాలన్న ఆలోచనతో వాణి పెళ్లి చేసుకుంది. మీరు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఏమిటండి మీరు మాట్లాడేది? శ్రీనివాస్ గారితో నేను కరెక్ట్ గా ఉండడం జరిగింది కాబట్టి మ్యూచువల్ డైవర్స్ కి తను కూడా ఒప్పుకోవడం జరిగింది. సరే, ఒక మహిళను నమ్మి సో వాళ్ళ భర్త పక్కన నిల్చొని ప్రచారానికి పంపిస్తే సో వాళ్ళ కాపురంలోనే నిప్పులు మిగల్చకుండా ఊడ్చేయండి, మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి. వరకు నేను ఆయనకి ఇచ్చిన ఆస్తి తప్ప ఆయన నాకేమి ఇచ్చింది కాదు. ఆయన పలాస నుండి చెప్పు. ఏదో అడగండి, ఎవ్వరికైనా అడగండి. ఒక షర్టు లుంగితో వచ్చా. ఇప్పుడు అవసరమా అధ్యక్ష? అంటే ఎవరికి నాకు ఎవరో ఇష్టం లేని చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పుడు వాళ్ళని తరిమేస్తామా? మీకు ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? ఎవరైనా ఇష్టం లేకపోతే మీరు తరిమేస్తారా? రైట్స్ ఉన్నాయా తరిమేయడానికి ఎవరికైనా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాను, ఇప్పిస్తారా? ఏమని చెప్తాడంటే నా తెలివితేటలతో సంపాదించానని చెప్తాడు. టోటల్ నా ఫైనాన్షియల్ సపోర్టే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా తర్వాత మాధురి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఈ సందర్భంగా ఏమైంది? నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ప్రచారం చేసేసింది కదా పైనుంచి కింద వరకు దువ్వాడ సరితో లింక్ ఉందని. ఈ లింక్ కాస్త అత్తవారు బయటికి పంపించారు. ఏంది? ఒక దేవరా మ్యూజిక్ ఒకటి చేశారు, చాలా బాగా చేశారు. అసలు చాలా నచ్చింది ఆ వీడియో. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేశాడో ఎవడో నాకు తెలియదు. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. అది చాలా బాగా చేశారు. అది బాగా చేశారు. ఎవరు చేశారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. అన్న తమ్ముడు సంబంధం నేను చెప్పను, ఎందుకంటే తను నాకు వర్క్ బాగా అవుతారు. ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం చూసి ఇంత కామ పిశాచారా నువ్వు? నీ ప్రాణాలు నాకు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఇచ్చేస్తాను. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? టూ మచ్ రే. ఎందుకు అతనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ అతని మీద. ఖచ్చితంగా అతను నా ప్రాణాలు అడిగితే ఇచ్చేస్తాను. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? కన్నవారు బయటికి పంపించారు. 3 పసిపిల్లలు. వ్యక్తిగతంగా ఆస్తిపరురాలు కాబట్టి సరిపోయింది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. లేవో బంగ్లాస్ ఉన్నాయి, ఆమెకు సొంతంగా ఓ పెట్రోల్ బంక్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఆస్తిపరురాలు కాబట్టి సరిపోయింది. 3 పిల్లలతో నిలబడగలిగింది. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. పంపించేసిన ఈ పరిస్థితుల్లో నిలబడినటువంటి మాధురి ఒకసారి నాకు ఫోన్ చేసింది. సార్ నాకు చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు. మీకు టికెట్ ఉందో పోయిందో నాకేంటి తెలుసు. మీరు సహజీవనం చేస్తున్నారు కదా, పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఆఫ్టర్ డైవర్స్ అయిపోయాక. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు.
కరిగిపోయాను కర్పూర వీణలా నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, కలిసిపోయాను నీ వంశధారలా. అంతే. కాదు, ఆ మీనింగ్ ఏందో తెలుసా మీకు? ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయంత డెవలప్ అయిపోయింది. ఆయనది ఏమీ ఎక్కడలేదు. తన తండ్రి నుండి 10 రూపాయలు తెచ్చుకోలేదు, తల్లి నుండి 10 రూపాయలు తెచ్చుకోలేదు. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. నేనేమి అడిగే పొజిషన్లో లేను. నా తండ్రి నాకు ఇస్తాడు ఆస్తి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మీ అందరికీ తెలుసు ఆయనకు ఉంది ఒక 140 ఎకరాలో 100 ఎకరాలో ఉంది. హలో, ఏ అందరితో సింగిల్ సింగిల్ అని చెప్పుకుంటున్నా. నాకు వస్తుంది ఒక 20 ఎకరాలు 25 ఎకరాలు చెత్త భూమో, మా మెట్టు భూమో, మంచి భూమో. ఎక్కడ కనిపించలేదు. మూవీస్ లో చూసాను హీరోస్ ని. ఇప్పుడు రియల్ గా కూడా ఒక హీరో క్యారెక్టర్స్ అన్ని ఇతను ఉన్నాయని అనుకున్నాను. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. అభిమానించే అమ్మాయిని, తను ఆరాధించే అమ్మాయిని అనుకోవచ్చు మీరు. తనంటే నాకు అభిమానం. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ముందు నుంచి ఉంది. ఆ అభిమానం కాస్త ప్రేమగా మారింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. రాజకీయాల్లోకి తెచ్చిందే మీ కుటుంబం. వాణి పోటీ చేస్తున్నారు. నాకైతే నాకు అన్నవారు అత్తవారి నుంచి ప్రాబ్లం వచ్చింది, భరించలేకపోతున్నాను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చావాలనుంది సార్ అని అన్నారు. అంటే ఇంత మాట్లాడుతుంది ఎందుకు అని నాకు ఎందుకు అనుమానం సార్. నేను లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద వీడియోస్ అన్ని మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. సో నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ ఉందని శ్రీని గారు తెలుసుకున్నారంట. దీనికి మీరు ఏమంటారు సార్? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.